ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశానికి సంబంధించి అక్కడి ప్రతిపక్ష పార్టీ ఒక క్లారిటీ ఇచ్చేసింది ఈరోజు. తమ విధానం మా విగన్ అని. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సెపరేట్ అయిన తర్వాత రాజధాని ఎక్కడ ఉండాలి అనే దానికి సంబంధించిన చర్చ జరిగింది. అప్పుడు శివరామకృష్ణన్ కమిటీతో పాటు అనేక కమిటీలు దీనికి సంబంధించి నివేదికలు ఇస్తూ వచ్చాయి. శివరామకృష్ణన్ కమిటీ కొన్ని నివేదికలు ఇచ్చింది. వాటిని పక్కన పెట్టి అక్కడ పార్టీల కన్సర్న్‌తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మద్దతు పలికిన తర్వాత ఆ ప్రభుత్వం అప్పుడు రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనులు ప్రారంభించిన తర్వాత ఎన్నికలకు ముందు కూడా రాజధాని అక్కడే ఉంచుతామని చెప్తూ వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ముగిసిన తర్వాత అమరావతిలో రాజధాని నిర్మాణం చేయాలంటే ₹1,00,00,000 నిధులు అవసరం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,00,000 ఖర్చు పెట్టే పరిస్థితిలో లేదు కాబట్టి భవిష్యత్తులోను ప్రాంతాల మధ్య విద్వేషాలు రాకుండా ఉండడం కోసం, విభేదాలు రాకుండా ఉండడం కోసం 3 రాజధానులు ఏర్పాటు చేస్తామంటూ ప్రతిపాదన తీసుకొచ్చింది. న్యాయ రాజధానిగా కర్నూలుని, అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్‌గా విశాఖపట్నాన్ని, శాసన రాజధానిగా అమరావతిని కంటిన్యూ చేస్తామంటూ చెప్తూ వచ్చింది. అదే తమ నినాదం అంటూ చెప్తూ వచ్చింది. సో, అమరావతి కేవలం శాసన రాజధానిగా మాత్రమే ఉంటుంది. అక్కడ శాసనసభ సమావేశాలు జరుగుతాయి. విశాఖపట్నం నుంచి మొత్తం పరిపాలన ఉంటుందంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పడం చూసాం. విశాఖపట్నంకి తాను తొందరలో షిఫ్ట్ కాబోతున్నానంటూ ఆయన మాట్లాడడం కూడా అప్పుడు చూసాం. ఈ అంశానికి సంబంధించి ఆ తర్వాత బిల్లును వైసీపీ వెనక్కి తీసుకుంది. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అమరావతిని ప్రధాన ఎజెండాగా జనం దగ్గరికెళ్ళింది. తెలుగుదేశం పార్టీ కూటమికి ప్రజలు అధికారం ఇచ్చారు. సో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన 3 రాజధానుల అంశాన్ని ప్రజలు తిరస్కరించినట్లుగా భావించాల్సి వచ్చింది ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత. అయితే అమరావతి పేరుతో ₹1,00,00,000 అక్కడ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు, రాజధాని నిర్మాణానికి సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి సర్కార్ ఏర్పాట్లు చేస్తుంది. ఆ 50,000 ఎకరాలు ఇప్పటికే తీసుకున్నారు. అది కాకుండా మరో 50,000 ఎకరాల సేకరణకు ప్రయత్నం చేస్తున్నారు. 1,00,000 ఎకరాలతో రాజధాని నిర్మాణం చేయాలంటే కేవలం మౌలిక సదుపాయాలు కల్పించడానికే ఎకరాకి ₹2,00,00,000 చొప్పున ఖర్చు పెట్టిన ₹2,00,00,000 అమరావతి పైన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇది ప్రతి ఏటా ఈ ఖర్చు ఇంకా పెరగడానికి సంబంధించిన అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం ఒక కొత్త రాజధాని నిర్మాణం కోసం ఇంత ఖర్చు పెట్టడం సరైనది కాదు అంటూ వైసీపీ చెప్తూ వచ్చింది. ఇదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌లో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు పెట్టిన రోజే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అమరావతి కంటే మా విగన్ సరైనది. మా విగన్ అంటూ ఒక ప్రపోజల్ నేను చేస్తున్నాను. మచిలీపట్నాన్ని, విజయవాడని, గుంటూరుని కలిపి మా విగన్ పేరుతో 110 కిలోమీటర్ల మేరకు అక్కడ మొత్తం జాతీయ రహదారి ఉంటుంది. డెవలప్డ్ ప్రాంతం ఉంది. సో, దాన్నే రాజధానిగా ప్రకటిస్తే ₹2,00,00,000 భారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన పడదు. పైగా పోర్ట్ అవైలబిలిటీ రాజధానికి ఉంటుంది. అలాగే ఇప్పటికే డెవలప్డ్ ఏరియా ఉంది. ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. ల్యాండ్ బ్యాంక్ అవైలబిలిటీ ఉంటుంది గుంటూరు ప్రాంతంలో. కాబట్టి మావిగన్ పేరుతో బందర్‌ని, విజయవాడని, గుంటూరుని కలిపి రాజధానిగా ఏర్పాటు చేస్తే బావుంటుంది. దానికో పేరు పెట్టండి మావిగన్ అంటూ కూడా అదే రోజు జగన్మోహన్ రెడ్డి సలహా ఇవ్వడం చూసాం.